పేపర్ 2కి సంబంధించింది సీటెట్ జూలై 2019 క్వశ్చన్స్. మనం పార్ట్ 1 పార్ట్ 2లో మనం సిడిపికి సంబంధించిన ఆల్మోస్ట్ 19 బిట్స్ చేసుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ బిట్స్ని మనం చేసుకోలేకపోయాం. ఈ వీడియోలో పార్ట్ 3 పేపర్ 2కి సంబంధించిన జూలై సీటెట్ 2019కి సంబంధించిన ఈ బిట్స్ను రిమైనింగ్ బిట్స్ను ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఇది పేపర్ 1 మిత్రులకు, పేపర్ 2 మిత్రులకు ఇద్దరు కూడా సహాయపడుతుంది. ఎందుకంటే పేపర్ 1లో కూడా ఇప్పుడు మనకు సీటెట్ను డీపర్గా అడుగుతున్నారు. సో దయచేసి ఈజీగా ఉంటున్నాయని చెప్తున్నారు. కాకపోయినట్టయితే కొంచెం డెప్త్గా 1-2 సార్లు చదివి ఆలోచించి అవగాహన చేసుకోవాలి అని చెప్తున్నారు. సో మన యొక్క క్రిటికల్ థింకింగ్ను టెస్ట్ చేసే విధంగానే ప్రశ్నలు వస్తున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు, ఈజీగా ఉంటాయని చెప్తున్నారు. సో బిట్కి వెళ్తున్నాం. సో బిట్ 20th బిట్, మిగతా 19 బిట్స్ పార్ట్ 1 పార్ట్ 2లో చేసుకున్నాం. పార్ట్ 1లో 7 బిట్స్ చేసాం, పార్ట్ 2లో 19 వరకు చేసుకున్నాం. రిమైనింగ్ది ఇది పార్ట్ 3 జూలై 2019కి సంబంధించిన సీటెడ్ పేపర్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్? ఈ క్రింది వాటి లోపల ఎఫెక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఏమిటి అంటున్నాడు. సమర్థవంతమైన అభ్యసనకు సంబంధించిన స్ట్రాటజీస్ గుర్తుపట్టండి. ఒకటి సెట్టింగ్ గోల్స్ అండ్ టైం టేబుల్స్, రెండవది మేకింగ్ ఆర్గనైజేషనల్ చార్ట్స్ అండ్ కాన్సెప్ట్ మ్యాప్స్, మూడవది థింకింగ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయినింగ్ టు ఏ పీర్, ఫిఫ్త్ వన్ సెల్ఫ్ క్వశ్చనింగ్. సో మరొకసారి చూద్దాం. ఎఫెక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్? సెట్టింగ్ గోల్స్ అంటే గోల్ సెట్ చేసుకోవడం, అంటే అభ్యసనం యొక్క స్ట్రాటజీస్ ఏంటి. రెండవది మేకింగ్ ఆర్గనైజ్డ్ చార్ట్స్ అండ్ కాన్సెప్ట్ మ్యాప్స్, ఒక ఆర్గనైజ్డ్గా మనం కాన్సెప్ట్ మ్యాప్స్ను ఏర్పరచుకోవడం. మూడవది థింకింగ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్, అంటే ఎగ్జాంపుల్స్ గురించి ఆలోచించడం, అంటే ఎగ్జాంపుల్స్ ఉదాహరణ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మరియు నాన్ ఎగ్జాంపుల్స్ గురించి ఆలోచించడం. ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయినింగ్ టు పీర్, అంటే సమవయస్కులకు బోధించడం, మనకు తెలిసిన విషయాలను మన సమవయస్కులకు చెప్పడం. ఫిఫ్త్ వన్ సెల్ఫ్ క్వశ్చనింగ్, మనమే ప్రశ్నించుకోవడం. ఇవన్నింటిలో మంచి ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఏంది అంటున్నారు. సో ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారు. ఫస్ట్ దాంట్లో 1, 2, 3 ఉంది, సెకండ్ దాంట్లో 1, 4, 5 ఉంది, మూడో దాంట్లో 1, 2, 3, 5 ఉంది, నాలుగో దాంట్లో 1, 2, 3, 4, 5 ఉంది. సో దయచేసి మీ యొక్క ఆన్సర్ ఏదో ఒకసారి ఆలోచించండి. సో కొంచెం ఆలోచిస్తే మీకు దొరికిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏది రైట్ ఒకసారి చూద్దాం. సో ఎఫెక్టివ్ స్ట్రాటజీస్లో, లెర్నింగ్ స్ట్రాటజీస్లో ఫస్ట్ వన్ రైటే, గోల్ సెట్ చేసుకోవడం. మేకింగ్ ఆర్గనైజేషనల్ చార్ట్స్, కాన్సెప్ట్స్ మ్యాపింగ్ కూడా చాలా ముఖ్యం. మూడోది థింకింగ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్ కూడా ముఖ్యమే. ఎక్స్ప్లెయినింగ్ టు పీర్కు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు చాలా లాభం అవుతుంది కదా స్ట్రాటజీస్ లెర్నింగ్. అదేవిధంగా సెల్ఫ్ క్వశ్చన్, మనమే క్వశ్చన్ చేసుకోవడం, ఇదేంటిది అదేంటిది అని ప్రశ్నించుకుంటాం కదా, అవి కూడా. సో ఇక్కడ 5 కూడా చాలా ముఖ్యం. కాబట్టి 5 ఆన్సర్ ఏది? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ పెట్టి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ దీస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్? సో మనకు మోటివేషన్ తెలిసిందే, ఇంటర్నల్ మోటివేషన్, తర్వాత ఎక్స్టర్నల్ మోటివేషన్. సో దయచేసి ఆల్మోస్ట్ మోటివేషన్లోకి వెళ్ళి మనకు ఇప్పటి సీటెట్లో మన పేపర్ 1లో 2 బిట్స్ ఫ్రేమ్ అయ్యాయని చెప్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉందాం మనం. సో విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్? బాహ్య ప్రేరణకు ఉదాహరణ ఏంటి? ఒకటి ఐ ఎంజాయ్ డూయింగ్ మై హోంవర్క్ బికాస్ ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ఫన్. రెండవది ఐ లెర్న్ సో మచ్ వెన్ ఐ డూ మై హోంవర్క్. మూడవది డూయింగ్ హోంవర్క్ మేక్స్ మీ అండర్స్టాండ్ మై కాన్సెప్ట్స్ బెటర్. నాలుగవది ఐ కంప్లీట్ మై హోంవర్క్ బికాస్ ద టీచర్ గివ్స్ అస్ మార్క్స్ ఫర్ ఈచ్ అసైన్మెంట్. సో ఒక దాంట్లో ఏమంటున్నారు, ఫస్ట్ దాంట్లో మళ్ళీ చూస్తున్నాం. ఐ ఎంజాయ్ డూయింగ్ మై హోంవర్క్ బికాస్ ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ఫన్, అంటే నేను హోంవర్క్ ఎందుకు చేస్తా అంటే నాకు చాలా ఫన్ అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది అని చెప్తున్నారు. రెండవది ఐ లెర్న్ సో మచ్ వెన్ ఐ డూ మై హోంవర్క్, నేను హోంవర్క్ చేస్తుంటే నేను చాలా నేర్చుకుంటాను. మూడవది డూయింగ్ హోంవర్క్ మేక్స్ మీ అండర్స్టాండ్ మై కాన్సెప్ట్స్ బెటర్, హోంవర్క్ చేస్తుండడం వల్ల నేను కాన్సెప్ట్స్ను ఇంకా బాగా అర్థం చేసుకుంటాను. నాలుగోది ఐ కంప్లీట్ మై హోంవర్క్ బికాస్ ద టీచర్ గివ్స్ అస్ మార్క్స్ ఫర్ ఈచ్ అసైన్మెంట్, నేను హోంవర్క్ ఎందుకు చేస్తా అంటే మన టీచర్ నాకు మార్కులు ఇస్తారు. సో ఇందులో
బాహ్య ప్రేరణ ఏదో బహుశా మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తాను. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఆటోమేటిక్గా మా టీచర్ గారు మార్కులు ఇస్తున్నారు కాబట్టి ఐ కంప్లీట్ మై హోంవర్క్ బికాస్ ద టీచర్ గివ్స్ అస్ మార్క్స్ ఫర్ ఈచ్ అసైన్మెంట్ అనేది తెలియజేస్తుంది. మిగతా అన్నీ కూడా ఇంట్రెన్సిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. దయచేసి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ప్రేరణ అనేది 2 రకాలు, బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ అనేది. మనం మోటివేషన్ పైన ఒక క్లాస్ కూడా తీసుకున్నాం, మీ అందరికీ తెలిసిందే, వీడియో ఉంది. అవకాశం ఉంటే టైం ఉంటే ఒకసారి వాచ్ కూడా చేసుకోండి. ఇందులోకి వెళ్ళి ఆల్మోస్ట్ 2 బిట్స్ ఫ్రేమ్ మినిట్ చెప్తున్నారు పేపర్ 1లో. ఇన్ ఏ ప్రైమరీ క్లాస్ రూమ్ టీచర్ షుడ్ గివ్ ఓన్లీ ఎగ్జాంపుల్స్. రెండవది గివ్ ఓన్లీ నాన్ ఎగ్జాంపుల్స్. గివ్ బోత్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్. 4th వన్ నాట్ గివ్ ఎనీ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్. సో ఒక క్లాస్ రూమ్ లోపల మనం ఏం చేయాలి? ఏ టీచర్ షుడ్ గివ్స్ ఓన్లీ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలన్నా, రెండోది గివ్ ఓన్లీ నాన్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలా, మూడోది గివ్ బోత్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్, అండ్ నాట్ గివ్ ఎనీ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్. బహుశా మీకు ఆల్రెడీ కొంతవరకు ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. ఒక అంశాన్ని చెప్పేటప్పుడు ఉదాహరణలు మాత్రమే ఇవ్వాలన్నా, ఉదాహరణ కానే కూడా చెప్పడమా అని, అంటే కంపారిజన్లో పిల్లవాడు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా బహుశా మీరు ఆన్సర్ వేకప్ చేసి ఉంటారు. మళ్ళీ చూద్దాం. ఇన్ ఏ ప్రైమరీ క్లాస్ రూమ్ ఏ టీచర్ షుడ్ గివ్ ఓన్లీ ఎగ్జాంపుల్స్, గివ్ ఓన్లీ నాన్ ఎగ్జాంపుల్స్, గివ్ బోత్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్, అండ్ నాట్ గివ్ ఎనీ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ మూడవది. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. గివ్ బోత్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్. ఉదాహరణలు ఇవ్వాలి, ఉదాహరణలు కానీ కూడా చెప్పాలి. చెప్తే ఏమైతుందంటే రెండింటి కంపారిటివ్లో పిల్లవాడికి కరెక్ట్ ఏది అనేది అవగాహన చేసుకోవడానికి మరింత తోడ్పడుతుంది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ వుడ్ ప్రమోట్ మీనింగ్ మేకింగ్ ఇన్ చిల్డ్రన్? క్రింది వాటిలో ఏ స్ట్రాటజీ అనేది ఒక మీనింగ్ మేకింగ్, అర్థవంతంగా చేసుకోవడానికి, మీనింగ్ మేకింగ్ అర్థవంతంగా చేసుకోవడానికి సహాయపడుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ వుడ్ ప్రమోట్ మీనింగ్ మేకింగ్ ఇన్ చిల్డ్రన్? వన్ ఈజ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కషన్, రెండవది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మూడవది యూజింగ్ పెనిటేటివ్ మెజర్స్, నాలుగవది యూనిఫామ్ అండర్స్టాండింగ్ టెస్టింగ్. ఒకటి పిల్లలకు ఎక్స్ప్లోరేషన్కు, డిస్కషన్కు అవకాశాన్ని కలిగించడం ద్వారా, రెండవది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ ఇన్ఫర్మేషన్ చెప్పడం ద్వారా, మూడవది యూజింగ్ పెనిటేటివ్ మెజర్స్, అంటే మామూలుగా శిక్షలు, పెనిటేటివ్ మెజర్స్ కఠినమైన శిక్షలు విధించడం ద్వారా, నాలుగవది యూనిఫామ్ అండ్ స్టాండర్డైజింగ్ టెస్టింగ్, అందరికీ ఒకే యూనిఫామ్ స్టాండర్డైజ్డ్ టెస్టులు నిర్వహించడం ద్వారా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ వుడ్ ప్రమోట్ మీనింగ్ మేకింగ్ ఇన్ చిల్డ్రన్? సో దయచేసి ఒకసారి ఆలోచించండి. స్ట్రాటజీస్ ఆఫ్ టీచింగ్లో ఇదొక ఏది సహాయపడుతుంది, ఏ స్ట్రాటజీ బెటర్ అని అంటున్నాడు. సో డైరెక్ట్గా ఆన్సర్గా వెళ్తున్నాం. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కషన్ ద్వారా మామూలుగా ఏంటంటే విచ్ ఈస్ ది స్ట్రాటజీ ప్రమోట్ ద మీనింగ్ మేకింగ్ చిల్డ్రన్, అర్థవంతంగా నేర్చుకోవడంలో చాలా సహాయపడుతుంది. అంటే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్స్లో తీసుకుంటాం, బయటకు వెళ్తుంటారు, ఎక్స్ప్లోర్ చేస్తుంటారు, వాళ్ళు ఏమేమి గమనించారో వచ్చి డిస్కస్ చేసి సో ప్రతి గ్రూప్ వాళ్ళు ప్రెజెంటేషన్ చేయడం అనేది ఇది ఒక స్ట్రాటజీ. మనందరికీ తెలిసిందే. ఫీల్డ్ ట్రిప్లకు లేదా బ్రెడ్ మేకింగ్ దగ్గరికి తీసుకెళ్ళాం ఉదాహరణగా, లేకుంటే ఏదైనా పంట పొలాలకి తీసుకెళ్ళాం, వాళ్ళు చూసిన వాటిని గమనించి క్లాస్ రూమ్లో వాళ్ళు ఒకసారి కూర్చుంటారు, డిస్కస్ చేస్తారు, తర్వాత ప్రెజెంటేషన్ చేస్తారు కదా. ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కషన్ ఇవి చాలా ఇంపార్టెంట్ మీనింగ్ మేకింగ్లో. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. చిల్డ్రన్ ఎర్రర్స్ అండ్ మిస్కన్సెప్షన్స్. అంటే పిల్లలు మామూలుగా అభ్యసనంలో ఎర్రర్స్ చేస్తుంటారు, ఒక్కొక్కసారి రాంగ్ కాన్సెప్ట్స్ కూడా ఫార్మేషన్ చేసుకుంటారు. అవి ఏంటి అని అంటున్నాడు. డాష్ ఆర్ సిగ్నిఫికెంట్ స్టెప్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఆర్ హిండరెన్స్ అండ్ అబ్స్టాకిల్ టు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, should be ignored in the teaching learning process, signify the children's capabilities, are far inferior than the adults అని ఇచ్చాడు. 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఒకటి, పిల్లలు చేసే తప్పులు అభ్యసనం లేదంటే ఆర్ సిగ్నిఫికెంట్ స్టెప్స్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. పిల్లలు చేసే తప్పులు కానీ మిస్కన్సెప్షన్స్ కానీ బోధన అభ్యసన ప్రక్రియ లోపల ఒక సిగ్నిఫికెంట్ స్టెప్, నేర్చుకోవడంలో ఒక ముందడుగు అంటున్నారు. సెకండ్, ఆర్ హిండరెన్స్ అండ్ అబ్స్టాకిల్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్.
అదొక అబ్స్ట్రాక్ట్ ఆటంకం, మరి హిండరెన్స్ ఆటంకం కలిగేస్తుంది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. షుడ్ బి ఇగ్నోర్డ్, మనం వాటిని ఇగ్నోర్ చేయాలి ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. 4, సిగ్నిఫై దట్ చిల్డ్రన్ క్యాపబిలిటీస్ ఆర్ ఫార్ ఇన్ఫీరియర్ దాన్ అడల్ట్స్. సో పిల్లల యొక్క సామర్థ్యాలు పెద్దల కంటే చాలా తక్కువ ఉంటాయని తెలియజేస్తుంది. సో దయచేసి ఇందులో రైట్ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేయండి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్కి వెళ్తాను. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చిల్డ్రన్ ఎర్రర్స్ ఇన్ మిస్కాన్సెప్షన్స్ ఆర్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మనం ఏం నేర్చుకున్నాం, మనం కంప్యూటర్ నేర్చుకుంటాం, ఎర్రర్స్ జరుగుతుంటాయి. మ్యాథ్స్ నేర్చుకుంటాం, లేదా ఒక ప్రయోగమే చేస్తుంటాం, లేదా ఒక సైకిల్ నేర్చుకుంటాం. తప్పనిసరిగా ఎర్రర్స్ అనేటివి జరుగుతుంటే అవి సిగ్నిఫికెంట్ స్టెప్స్. మనం దేనిగా భావిస్తామంటే నేర్చుకోవడంలో ఒక ముందడుగు, ఒక సిగ్నిఫికెంట్ స్టెప్స్లో అభ్యాసంలో ఒక భాగం. అందుకే ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ మనకు చెప్పడం జరిగింది. తార్నడై ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో నేర్చుకోవడంలో అదొక ప్రాసెస్, అదొక మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్ అప్రోచ్ అనేది కదా. సరే, ఏదైనా చిల్డ్రన్ ఎర్రర్స్ ఎర్రర్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ ఆర్ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మిగతా ఇవి కూడా కాదు. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఇన్ ద కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్ చైల్డ్ ఈజ్ వ్యూడ్ యాజ్. ఒక నిర్మాణాత్మక దృక్పథంలో శిశువుని ఏ విధంగా భావిస్తారంటే మినియేచర్ అడల్ట్ హూ ఈజ్ లెస్ దాన్ అడల్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ సచ్ as in size, cognition, emotion. రెండోది టాబులా రాసా ఆర్ బ్లాంక్ స్లేట్ హూజ్ లైఫ్ ఈజ్ షేప్డ్ ఎంటైర్లీ బై ఎక్స్పీరియన్స్. మూడోది ఏ ప్యాసివ్ బీయింగ్ హూ కెన్ బి షేప్డ్ అండ్ మోడల్డ్ ఇంటూ ఎనీ ఫామ్ త్రూ ద కండిషనింగ్. నాలుగవది ఏ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ ఏ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్. సో నిర్మాణాత్మక దృక్పథంలో శిశువుని ఏ విధంగా భావిస్తారు? మినియేచర్ ఆఫ్ చైల్డా, టాబులా రాసానా, ప్యాసివా, ఏ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ ఏ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్. ఒకసారి దయచేసి ఆలోచించండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్గా వెళ్తున్నాం. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ ఏ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్. కన్స్ట్రక్టివిస్ట్ నిర్మాణాత్మక దృక్పథంలో ఒకట శిశువును ఒక సమస్యను పరిష్కరించే వ్యక్తిగా మరియు ఒక శాస్త్రీయ ఇన్వెస్టిగేటర్, పరిశోధకుడుగా భావించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ బిట్, ఏ టీచర్ రోల్ వైల్ యూజింగ్ కోఆపరేటివ్ లెర్నింగ్ ఇన్ హర్ క్లాస్. అయితే కోఆపరేటివ్ లెర్నింగ్ జరిగేటప్పుడు సహా అభ్యసనం లేదా సహకార అభ్యసనం ఉంటుంది జరిగేటప్పుడు టీచర్ యొక్క పాత్ర ఏంటిది? ఒకటి, ఈజ్ టు బి ఏ సైలెంట్ స్పెక్టేటర్ అండ్ లెట్ చిల్డ్రన్ డూ వాట్ దే వాంట్. సెకండ్ ఈజ్ లీవ్ ఇట్ టు ద క్లాస్ అండ్ లెట్ చిల్డ్రన్ వర్క్ ఆన్ దేర్ ఓన్. థర్డ్ వన్ ఈజ్ టు బి ఇట్ ఈజ్ టు బి సపోర్టివ్ అండ్ మానిటర్ ఈచ్ గ్రూప్. నాలుగవది ఈజ్ టు సపోర్ట్ గ్రూప్ విచ్ హ్యాస్ బ్రైట్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్. 4 ఆన్సర్స్ ఇచ్చారు. బహుశా మీకు ఆల్రెడీ ఆన్సర్ పికప్ అయి ఉంటుంది. ఒకటి ఏమంటున్నట్టు ఈజ్ టు బి సైలెంట్ స్పెక్టేటర్గా ఉండాలి. లెట్ చిల్డ్రన్ డూ వాట్ దే వాంట్, పిల్లలు ఏం చేయాలనుకుంటే చేయనియండి. రెండవది ఈజ్ టు లీవ్ ద క్లాస్ అండ్ లెట్ చిల్డ్రన్ వర్క్ ఆన్ దేర్ ఓన్. మనం క్లాస్ను వదిలిపెట్టేయాలి, పిల్లలు వాళ్ళే చేసుకుంటారు. మూడోది ఈజ్ టు బి సపోర్టివ్గా ఉండాలి. అంటే మానిటర్ ఈచ్ గ్రూప్. ఎట్లా అంటే మనకు వైగాట్స్కి చెప్పారు కదా, ఒక స్కఫోల్డింగ్ లాగా ఈజ్ టు బి సపోర్టివ్ అండ్ మానిటర్ ఈచ్ గ్రూప్. ప్రతి గ్రూపుగా కూడా మనం ఏంటంటే ఒక స్కఫోల్డింగ్ లాగా సపోర్టివ్గా ఉండాలి, మానిటర్ చేస్తుండాలి, వాళ్ళు ఏం చేస్తున్నారని ప్రతి గ్రూప్ను గమనిస్తూ ఉండాలి. నాలుగోది ఈజ్ టు సపోర్ట్ ద గ్రూప్ విచ్ హ్యాస్ ద బ్రైట్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్. మనం బ్రైట్ అండ్ టాలెంటెడ్ గ్రూప్ ఉన్న పిల్లలకు సపోర్ట్ ఇవ్వాలి అని అంటున్నారు. సో దయచేసి మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. ఆన్సర్ ఏదో ఒకసారి చూసుకోండి, ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈజ్ టు బి సపోర్టివ్ అండ్ మానిటర్ ఈచ్ గ్రూప్. మనం తప్పనిసరిగా ప్రతి గ్రూప్కు అవసరమైన సందర్భంలో మనం ఏంటంటే సపోర్టివ్గా ఉండాలి, అదే రకంగా మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే, మిగతా ఏమీ కావు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ డినోట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ కరెక్ట్లీ. ఈ క్రింది వాటిలో ఏ స్టేట్మెంటు డెవలప్మెంట్కు లెర్నింగ్కు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది? అభ్యసనానికి మరియు
వికాసానికి మధ్య గల సంబంధాన్ని కరెక్ట్గా తెలియజేసేది ఏది? ఒకటి డెవలప్మెంట్ లర్నింగ్ ఆర్ నాట్ రిలేటెడ్, రెండవది లర్నింగ్ టేక్స్ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెవలప్మెంట్, మూడవది రేట్ ఆఫ్ లర్నింగ్ ఫార్ ఎక్సీడ్స్ ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్, నాలుగవది డెవలప్మెంట్ అండ్ లర్నింగ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్డిపెండెంట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ డినోట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ లర్నింగ్ కరెక్ట్లీ. అభ్యసనానికి మరియు వికాసానికి మధ్య గల సంబంధాన్ని ఈ క్రింద ఇవ్వబడ్డ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్గా తెలియజేస్తుంది? ఒకటి డెవలప్మెంట్ అండ్ లర్నింగ్ ఆర్ నాట్ రిలేటెడ్, రెండింటికి సంబంధమే లేదు, డెవలప్మెంట్కు లర్నింగ్కు. రెండవది లర్నింగ్ టేక్స్ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెవలప్మెంట్, వికాసం జరిగినా జరగకున్నా లర్నింగ్ అయితే జరుగుతుంది. రేట్ ఆఫ్ లర్నింగ్, మూడవది రేట్ ఆఫ్ లర్నింగ్ ఈజ్ ఫార్ ఎక్సీడ్స్ ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్, వికాసానికంటే అభ్యసనం చాలా ఎక్కువగా జరిగిపోతుంది. నాలుగవది డెవలప్మెంట్ అండ్ లర్నింగ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, రెండు కూడా ఒకదానికొకటి సంబంధం ఉంది అండ్ ఇంటర్ డిపెండెంట్, అదేవిధంగా ఒకదానికొకటి సంబంధం ఉంది, ఆధారం కూడా ఉంది. డెవలప్మెంట్ అండ్ లర్నింగ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్. సో దయచేసి ఒకసారి ఆలోచించండి, మీ ఆన్సర్ ఏదో ఆల్రెడీ పికప్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఇది అంటే ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డెవలప్మెంట్ అండ్ లర్నింగ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్. అభ్యసనం, వికాసం. అభ్యసనం మనందరికీ తెలిసిందే, అభ్యసనం ఎందుకంటే వికాసం కోసం. సో సూత్రం కూడా తెలుసు మనకు. లర్నింగ్ అంటే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మామూలు ఏమంటామంటే లర్నింగ్ అండ్ మ్యాచ్యూరిటీ అంటాం. ఎందుకంటే కొన్ని దయచేసి మనకి హెల్ప్ చేస్తాయి గుర్తుంచుకోవడానికి. డి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఎం అంటాం కదా. అంటే లర్నింగ్ అండ్ మ్యాచ్యూరిటీ అనే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాంటెక్స్ట్లో. ఇంకొక కాంటెక్స్ట్లో డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఈ అంటాం, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. డి ఈజ్ ఈక్వల్ టు ఎల్ అండ్ ఎం, డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అండ్ టి. అంటే ఎల్ అంటే లర్నింగ్ ఇంటూ మ్యాచ్యూరిటీ, అదేవిధంగా హెరిడిటీ ఈజ్ ఈక్వల్ టు డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సరే అయితే ఇక్కడ డెవలప్మెంట్ అండ్ లర్నింగ్ అనేది ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్. అది కరెక్ట్ అక్యురేట్ ఆన్సర్. అకార్డింగ్ టు Piaget, specific psychological structures, way of making sense of experience are called. According to Piaget, specific psychological structures are called. ఒకటి మెంటల్ టూల్స్, రెండవది స్కీమాస్, మూడవది ఇమేజెస్, నాలుగవది మెంటల్ మ్యాప్స్. సో బహుశా మీకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. పియాజే అంటే మనకు కూడా ఒక మెంటల్ పిక్చర్స్ ఉండాలి కదా. అందులో ఏమేమి ఉంటాయో మీ అందరికి తెలిసిందే. దయచేసి తప్పనిసరిగా పియాజే అంటే ఈజీగా గుర్తుకు రావాలి. ఇది కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, కాగ్నిటివ్ ఫంక్షన్స్, స్కీమా, అసిమిలేషన్, అకామిడేషన్, ఈ పదాలు ఇట్లా సులభంగా గుర్తు రావాలి. అదేవిధంగా సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, తర్వాత ఫార్మల్ ఆపరేషన్. మళ్ళీ వాటి లక్షణాలు కూడా సెన్సరీలో అనిమిజం ఉంటుంది, పిల్లలకు స్నానం పోస్తారు. రెండవది కనుక తీసుకుంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్, అందులో 2 దశలు ఉంటాయి కదా. అందులో ఒక దశలో ఒకట మామూలుగా ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే మనందరికి తెలిసిందే, జనరల్గా 2 to 5 yearsగా చెప్పుకుంటాం. అందులో ఇప్పుడు ఏమంటే పిల్లలకు సెంట్రేషన్ ఆఫ్ థాట్ ఉంటుంది, ఎనిమిజం ఉంటుంది. తర్వాత సెన్సరీ మోటార్ స్టేజ్ అంటేనేమో మనందరికి తెలిసిందే, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఉండదు, తర్వాత డెవలప్ అవుతుంది. తర్వాత ప్రీ ఆపరేషన్ స్టేజ్ యొక్క ముఖ్య లక్షణాలు కనుక తీసుకుంటే ఎనిమిజం అనుకున్నాం. తర్వాత తీసుకున్నట్టయితే ఆబ్సెన్స్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ, ఆబ్సెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ అనేది ఉంటుంది. తర్వాత కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్కి వచ్చేసరికి మామూలుగా ఇది మళ్ళా కన్జర్వేషన్ డెవలప్ అవుతుంది, ఇర్రివర్సిబిలిటీ కూడా డెవలప్ కావడం అనేది జరుగుతుంది. సో అక్కడ మనకు ప్రీ ఆపరేషన్ స్టేజ్లో ఏమంటామంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ ఆర్ కన్జర్వేషన్ తీసుకుంటే 2 పాత్రల లోపల మనకు వాటర్ తీసుకొని ఒక పాత్ర లోపల ఉన్న వాటర్ను పొడవైన పాత్రలో సేవ్ ఎక్కువ అంటే చెప్తారు పిల్లలు. దాన్ని ఏమంటారంటే పొడవైన పాత్రలు, దానికి సెంట్రేషన్ ఆఫ్ థాట్ అంటారు కదా. సెరేషన్, సెంట్రేషన్ అవన్నీ అక్కడ కనబడతాయి. అంటే చిన్నవాడి నుంచి వెళ్ళి పెద్దవాడు, స్మాల్ టు బిగ్ అరేంజ్ చేయడం సెరేషన్ అంటారు. సరే, ఈ విధంగా కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్లో లాజిక్, తర్వాత కాంక్రీట్ థింకింగ్ అనేది ఉంటుంది. ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్లో కూడా మనం తెలిసిందే
డిడక్టివ్ రీజనింగ్ అనేది ఉంటుంది, హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ వస్తుంది. సో ఇట్లా మనకేంటంటే పియాజీ అంటేనే మనకేంటంటే ఇట్లా ఒక లిప్తి కాలంలో మనకు రావాలి. సో అట్లా వస్తే మనకేంటంటే ఆన్సర్ని పికప్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. బట్ నథింగ్ టు వరీ, మీకు ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది. ఏదైనా ఇక్కడ రైట్ ఆన్సర్ని తీసుకుంటున్నాం. ఈ విధంగా మెంటల్ టూల్స్, స్కీమాస్, ఇమేజెస్. దీనికి రైట్ ఆన్సర్ సెకండ్ వన్, ఇమేజెస్. సో నెక్స్ట్ బిట్ చూస్తున్నాం. విత్ an appropriate question suggestion, the child understanding can be extended far beyond the point which she could have reached alone. Which construct does the above statement highlights? With an appropriate question, ఒక సరైన ప్రశ్న ద్వారా, క్వశ్చన్ ద్వారా, సలహా ద్వారా, the child understanding can be extended, పిల్లల యొక్క అవగాహనను ఎక్స్టెండ్ చేయొచ్చు, ఫార్ బియాండ్ ద పాయింట్ విచ్ షీ కుడ్ హ్యావ్ రీచ్డ్ ఎలోన్. అది ఎంతవరకు మనం పిల్లల అవగాహన ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే ఆ చైల్డ్ ఒంటరిగా అవగాహన చేసుకునే దానికంటే చాలా ఎక్కువగా అవగాహన చేసుకునేటట్టు మనం తోడ్పడవచ్చు. ఎట్లా? ఒక అప్రాప్రియేట్ క్వశ్చన్ ద్వారా, సలహా ద్వారా. సో విచ్ కన్స్ట్రక్ట్ డస్ ద అబోవ్ స్టేట్మెంట్ హైలైట్స్. ఇది దేన్ని తెలియజేస్తుంది అని అంటున్నాడు. సో విచ్ కన్స్ట్రక్ట్ డస్ ద అబోవ్, నిర్మితివాదం కదా, కాగ్నిటివ్ డెవలప్మెంట్ నిర్మితివాదంలో దేన్ని తెలియజేశారు? ఒకటి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, రెండవది ఈక్విలిబ్రియం, మూడవది కన్జర్వేషన్, నాలుగవది ఇంటెలిజెన్స్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుస్తుంది కన్స్ట్రక్టివిజం, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచు, ఇవన్నీ మనకు కొంత చూడగానే అవగాహన అయిపోతుంది. ఇది వైగాట్స్కీకి రిలేటెడ్గా మనకు తెలిసిపోతుంది కాబట్టి బహుశా మీకు ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. సో ఇంతకుముందు ప్రీవియస్ కూడా పేపర్ 1లో మనకు వైగాట్స్కి సంబంధించిన దాదాపు 3 క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్గా ఉండాలి. ఓకే, దయచేసి మీరు ఆన్సర్ చేసే ఉండొచ్చు. విత్ ఎన్ అప్రాప్రియేట్ క్వశ్చన్ సజెషన్, ద చైల్డ్ అండర్స్టాండింగ్ కెన్ బి ఎక్స్టెండెడ్ బియాండ్ ద పాయింట్ విచ్ షీ కుడ్ హ్యావ్ రీచ్డ్ ఎలోన్. ఒంటరిగా చేరేదానికంటే, అవగాహన చేసుకునే దానికంటే చాలా ఎక్కువగా అవగాహన చేసుకోవడం అంటే ఒక చిన్న ప్రశ్న ద్వారా, ఒక చిన్న మన సలహా ద్వారా అని అంటున్నాడు. సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ వెళ్తున్నాం. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ZPD. అంటే పెద్దల సహాయం చేత, ఒక చిన్న సూచన చేత ఏం చేస్తారంటే ఇండివిజువల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబబుల్ డెవలప్మెంట్. అంటే వ్యక్తిగతంగా మనకు అనుకున్నాం, మీ అందరికి గుర్తుంది, ఇంతవరకు ఎదుగుతారు. కానీ అదే పెద్దల సహాయం చేత లేదా MKO వాళ్ళ చేత ఈ లెవెల్ ఎదుగుతారు. దీన్ని ఏమంటామంటే ఈ రెండింటి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ZPD అంటారు. ఓకే, ఇక్కడ ఎవరు వస్తారంటే MKO అంటారు, మోర్ నాలెడ్జబుల్ అదర్స్. తర్వాత స్కఫోల్డింగ్, సపోర్ట్ చేయడాన్ని స్కఫోల్డింగ్ అంటారు. ఓకే, సో ఇంట్లోకి వెళ్ళి దాదాపు 3 బిట్స్ ఫ్రేమ్ అయినట్టు చెప్తున్నారు. ఈ వైగాట్స్కి థియరీలోకి వెళ్ళి ఆల్మోస్ట్ 3 బిట్స్ వచ్చినట్టు చెప్తున్నారు. కొంచెం జాగ్రత్తగా దయచేసి. ఖచ్చితంగా ఈ యొక్క థియరీస్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. PRA, వైగాట్స్కి, అదేవిధంగా మోరల్ డెవలప్మెంట్ థియరీ, కోల్బెర్గ్స్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. అకార్డింగ్ టు వైగాట్స్కి, బేసిక్ మెంటల్ కెపాసిటీస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ హయ్యర్ కాగ్నిటివ్ ప్రాసెస్ ప్రైమరీలీ త్రూ. మనం పిల్లలు అకార్డింగ్ టు వైగాట్స్కి బేసిక్ మెంటల్ కెపాసిటీస్ అంటే మామూలుగా బేసిక్గా ఉన్న మానసిక సామర్థ్యాలను ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ హయ్యర్ కాగ్నిటివ్ ప్రాసెసెస్ అంటే హయ్యర్ లెవెల్ సంజ్ఞానాత్మక ప్రాసెసెస్గా డెవలప్ చేయొచ్చు, ట్రాన్స్ఫార్మ్డ్ మార్చవచ్చు. ప్రైమరీలీ త్రూ ఎట్లా? ఒకటి రివార్డ్ అండ్ పనిష్మెంట్, రెండోది సోషల్ ఇంటరాక్షన్స్, మూడోది స్టిమ్యులస్ అండ్ రెస్పాన్సేషన్, నాలుగోది అడాప్షన్ అండ్ ఆర్గనైజేషన్. సో బహుశా మనందరికి తెలిసిందే వైగాట్స్కి అంటేనే మనకు కొంత పదజాలం మనకు వచ్చే ఉంటుంది. సో బహుశా మీకు ఆన్సర్ని కూడా గుర్తుపెట్టి ఉండొచ్చు. మరొకసారి కూడా చూద్దాం. అకార్డింగ్ టు వైగాట్స్కి, బేసిక్ మెంటల్ కెపాసిటీస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హయ్యర్ కాగ్నిటివ్ ప్రాసెస్ ప్రైమరీలీ త్రూ ఒకటి రివార్డ్ అండ్ పనిష్మెంట్, రెండవది సోషల్ ఇంటరాక్షన్స్, మూడవది స్టిమ్యులస్ రెస్పాన్సేషన్, నాలుగవది అడాప్షన్ అండ్ ఆర్గనైజేషన్. రివార్డ్ అండ్ పనిష్మెంట్ అంటే బహుమతులు, శిక్ష ద్వారా, రెండవది సోషల్ ఇంటరాక్షన్స్, సాంఘిక ప్రతిచర్యల ద్వారా, మూడవది స్టిమ్యులస్ రెస్పాన్స్, SR అసోసియేషన్ ద్వారా, నాలుగవది అడాప్షన్ అండ్ ఆర్గనైజేషన్. సో
సో దయచేసి ఇది ఈజీగా బహుశా ఐడెంటిఫై చేసే ఉంటారు మీరు, అని ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. సో వైగాట్స్కీ అంటే వారు చెప్పింది సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. ప్రధానంగా సంజ్ఞానాత్మక వికాసానికి మూలం ఏమన్నారంటే సోషల్ ఇంటరాక్షన్స్ అంటారు. సాంఘిక ప్రతిచర్యలు అనేటివి చాలా ఇంపార్టెంట్. సాంఘిక ప్రతిచర్యలు అనేటివి ఎట్లా చేస్తారని చెప్పారంటే వారు 2 రకాలు చెప్పారు. ఒకటేమో త్రూ లాంగ్వేజ్, రెండవది యాక్షన్స్. లాంగ్వేజ్ అంటేనే మనం మాట్లాడడం కావచ్చు, వినడం కావచ్చు, లిజనింగ్, స్పీకింగ్, ఎక్స్ప్రెసింగ్, రైటింగ్, అట్లా ఎన్నో రకాలు. యాక్షన్స్ అంటే డూయింగ్ కదా, ఏదైనా చేయడం ద్వారా ఇవన్నీ రకంగా ఇంటరాక్ట్ చేయడం అనేది జరుగుతుంది మనం తోటి వ్యక్తులతోటి, పీర్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి. సో సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. దీనివల్ల ఇదేమవుతుందంటే బేసిక్ మెంటల్ కెపాసిటీస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హయ్యర్ కాగ్నిటివ్ ప్రాసెస్. ఓకే, సరే ఏదైనా కొంచెం డీటెయిల్ ఎందుకు వెళ్తున్నామంటే ఆల్మోస్ట్ వైగాట్స్కీకి వెళ్ళి 3 బిట్స్ ఇప్పుడు మనం ఈ పేపర్లో కూడా గమనించినాం. సో పేపర్ 1లో ఆల్మోస్ట్ 3 బిట్స్ వచ్చినట్టు తెలుస్తుంది, అందుకే కొంచెం స్పేస్ తీసుకోవడం అవుతుంది మీది దయచేసి. సో అయితే ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే ఇందులో రిలేటెడ్ వైగాట్స్కీ ఉన్నది సోషల్ ఇంటరాక్షన్స్ కదా, సాంఘిక ప్రతిచర్యలు అనేది కరెక్ట్ ఆన్సర్. అకార్డింగ్ టు వైగాట్స్కీ బేసిక్ మెంటల్ కెపాసిటీస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హయ్యర్ కాగ్నిటివ్ ప్రాసెస్ ప్రైమర్లీ త్రూ సోషల్ ఇంటరాక్షన్స్ అనేది రైట్ ఆన్సర్. సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, మరియు ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఎగ్జామ్ మనకు నెక్స్ట్ ఉంది కాబట్టి. సో దయచేసి థియరీస్ ఒకసారి చూసుకోండి, క్వశ్చన్స్ మాత్రం తప్పనిసరిగా ఒకసారి చూసుకున్న తర్వాత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ ఎలా వచ్చినా మనకేమవుతుందంటే ప్రాక్టీస్ ద్వారా సులభంగా అవగాహన అవుతుంది. కొంచెం లెందీగా ఇచ్చారంటున్నారు క్వశ్చన్స్, 1-2 సార్లు దయచేసి క్వశ్చన్ చదవండి, ఆన్సర్స్ని కూడా క్రాస్ చెక్ చేసుకోండి, అనలైజ్ చేసుకొని దయచేసి కొంచెం ఈజీగా వెళ్ళిపోతారు ఆన్సర్కు, కొంచెం 1 సెకండ్ ఆలోచించుకొని రైట్ వన్ అయితే పెట్టండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ థ్యాంక్ యూ.